గత 14 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 172 సార్లు పేపర్ లీక్ అవ్వడం జరిగింది. ఈ పేపర్ లీక్ అవ్వడం కొత్త కాదు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు చిత్తశుద్ధి చూసి ఎక్కడ కూడా పేపర్లు లీక్ అవ్వకుండా ఒక చర్యలు తీసుకున్న దాఖలు లేవు. పోయిన సంవత్సరం కూడా దాదాపు 24 రోజులు తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో దాదాపు రోడ్లపై ఉండి అనేక పోరాటాలు చేస్తాం. ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పి పోరాటం చేస్తాము. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నీటి అవకాశం కల్పించాలని చెప్పి పోరాటం చేస్తాము. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపై అనేక సార్లు ఢిల్లీ కూడా మా యొక్క రిప్రజెంటేషన్ పోస్టు ద్వారా పంపించడం జరిగింది. అయినా సరే ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి ఇప్పటి వరకు ఒక లేఖ కూడా రిప్లై ఇవ్వలేదు. అయినా తప్పులు చేసేదానికి సరిదిద్దు కూడా కోరలేదు. మేము గత 17 రోజుల నుంచి ఆయన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి అనేక డిమాండ్లతో మేము ముందుకు పోతున్నాం. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ముందుకు చర్చలు జరపలే. గత 2 రోజుల నుంచి అక్కడ ఉన్న కాంగ్రెస్ జనతా పార్టీ ఏవైతే నిరసన తెలియజేస్తున్నారో వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. కానీ వాళ్ళతో ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయిస్తామని మాత్రము వాళ్ళకు హామీ ఇవ్వట్లేదు. ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ దేశానికి ఉంటే పిల్లల భవిష్యత్తు నాశనం ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దాదాపు పోయిన సంవత్సరం కూడా 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే అందులో దాదాపు 20 మంది సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా 22 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే ఇప్పుడు 21 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం జరిగింది. 21 మంది విద్యార్థులు 22 లక్షల విద్యార్థులు అంటే వాళ్ళ ఎంతో నలుగురు ఉంటారు కుటుంబంలో. దాదాపు ఈ దేశంలో 1 కోటి మందికి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. ఇప్పటి వరకు స్పందించకుండా నరేంద్ర మోడీ రాత్రి 12 గంటలకు భయపడి ఇంకా రాత్రి 12 గంటలకి ఒక 3 నిమిషాల వీడియో విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తున్నాడంటే వెంటనే మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నియమిస్తాము. 5 రాష్ట్రాలలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నియమించి అక్కడ ఎవరైతే తప్పులు చేసినో వాళ్ళకి శిక్షలు వేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అదే 2014 ఎన్నికల ముందు అదే నరేంద్ర మోడీ ఎవరైతే నేరపూరిత ఎంపీలు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ పైన నేరపూరిత ఆరోపణలు ఉంటే వెంటనే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి నరేంద్ర మోడీ ఆ విధంగా చెప్పి ప్రధానమంత్రి అయ్యిండు. కానీ ఇప్పటి వరకు నేరపూరిత ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ ఎవరి మీద కానీ యాక్షన్ తీసుకోలే. మొన్నటికి మొన్న బీఆర్ ముఖ్యమంత్రి పైన అనేక మర్డర్ కేసులు ఉన్నాయి. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి బీఆర్ ముఖ్యమంత్రి చేసిండు. కానీ పిల్లల జీవితాలతో నాశనం చేసుకుంటూ వాళ్ళు చెలగాట మారుతున్నారు. కావున ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ కళ్ళు తెరవాలి. దేశంలో చర్చ అనేది ముందుకు పోతుంది. ఆ చర్చ తలుచుకుంటే సందర్భంగా తెలియజేస్తూ ఎన్టీఏని రద్దు చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎగ్జామ్ కల్పించుకునే విధంగా మీరు అవకాశం కల్పించాలని చెప్పేసి తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగంగా యువజన విభాగంగా మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు.